ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లటంతో అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిన్నటి నుంచి కంటిన్యూగా వానలు కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జడ్చర్ల ఫ్లైఓవర్ నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డులో వరద చేరింది. వరద ఉధృతికి నీటిలో 2 బస్సులు చిక్కుకున్నాయి. దీంతో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు జడ్చర్ల అగ్నిమాపక సిబ్బంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో వరద ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు పునరుద్ధరించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బునీడు, లింగచేడు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నాగర్ కర్నూలు జిల్లాలో చెరువులు, వాగులు వరద నీరుతో నిండుకుండలా మారాయి. తాడూరు శివారులో ప్రవహిస్తున్న దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాటు నడిగడ్డ శివారులో వాగుకు వరద పోటెత్తింది. దీంతో ఆ 2 ప్రాంతాలలో రాకపోకలు అధికారులు నిలిపివేశారు. వరద ప్రాంతాలను రెవెన్యూ అధికారులు సందర్శించారు. 2 ప్రాంతాలలో వాగుకి 2 పక్కల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు పోలీసులు. పాలెం పెంటోని చెరువు, నాగర్ కర్నూలు కేసరి సముద్రం చెరువులోకి బిజినేపల్లి మండలం నల్లవాగు నుంచి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. కేసరి సముద్రం చెరువు ఎండబెట్ల శివారులో ప్రమాద స్థాయిలో అలుగుపారుతుంది. వరద నీరు పంట పొలాల్లోకి చేరడంతో పంటలు నీట మునిగాయి. జిల్లాలోని పలు చెరువులు అలుగులు పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కేసరి సముద్రం చెరువు అలుగు దగ్గర అటువైపు వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానికులతో పాటు గాలం వేసి చేపలు పట్టారు. అతివృష్టితో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని మంత్రిని కోరారు రైతులు. కొంతకాలం వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నాగర్ కర్నూలు నుంచి వనపర్తి మీదుగా అట్లాగే ఇటు నుంచి కొల్లాపూరు, కోడేరు పోయేటువంటి వాహనాలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు, స్థానిక శాసనసభ్యులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రజలకు సౌకర్యార్థం ఉండేటట్లుగా ప్రయత్నం చేయాలని చెప్పి నాగర్ కర్నూలు జిల్లాలో వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న బైకర్ను కాపాడారు స్థానికులు. నాగర్ కర్నూలు నుంచి ఓ వ్యక్తి బైక్పై తుడుకుర్తికి వెళ్తుండగా ఘటన జరిగింది. తుడుకుర్తి చెరువు నుంచి వరద పారుతుండగా రోడ్డుపై వరద తాకిడితో బైక్పై నుంచి కింద పడ్డాడు. స్థానికులు అప్రమత్తమై బైకర్ను పట్టుకోవడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అయితే వరద ప్రవాహంలో బైక్ కొట్టుకుపోగా బైకర్ బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. నాగర్ కర్నూలు మండలం అంతటి చెరువు వరద నీరుతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రోడ్డుపై వరద నీరు పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉయ్యాలవాడ, చెర్ల, తిరుమలపూర్ గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. రాకపోకలు బంద్ కావడం వల్ల ప్రభుత్వ స్కూల్ టీచర్లను ట్రాక్టర్ సహాయంతో రోడ్డు దాటించారు గ్రామస్తులు. వాగులు పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో ట్రాక్టర్ సహాయంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు గ్రామస్తులు. నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలకు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మక్తల్ మండలం సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద చేరుతోంది. 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 3.317 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.58 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.